రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ప్రభుత్వం లేదని, ప్రజలను ముంచే ప్రభుత్వం మాత్రమే ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కొండేపులో శుక్రవారం మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ అధ్యక్షతన రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు షూరిటీ మోసం గ్యారంటీపై వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలం సురేష్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, సతీష్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బత్తుల బ్రహ్మానంద రెడ్డి, తూమాటి మాధవరావు మరియు డాకా పిచ్చిరెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, శేషరెడ్డి, మురళి, మండో మాలకొండయ్య, వెంకటేశ్వరరెడ్డి, వేముల రమేష్, బొక్కిన సుబ్బారావు, వసంతరావు, మనకేంటేశ్వరరెడ్డి, రామకృష్ణ, జడ్పీటీసీ అరుణ, వెంకటాద్రి, పెద్దిరెడ్డి, ఇంకోలు సుబ్బారెడ్డి, దుద్దుగుంట మల్లికార్జున రెడ్డి, పిన్నెక శ్రీనివాసులు, బెజవాడ వెంకటేశ్వర్లు, మురళి, భువనగిరి సత్యనారాయణ, 6 మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పార్టీలో వివిధ విభాగాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం కూడా ఒకటి మెచ్చుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే పడదు ఎవరికి కూడా. ఎందుకో తెలుసా, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ఒకటేసారి అందరికీ నమస్కారం చెప్తున్నానా. అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఇంత ఘన స్వాగతం పలికినటువంటి కొండేపి నియోజకవర్గ ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దాదాపుగా మీటింగ్ మొదలై ఇప్పటికి ఒక 2 గంటలైంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రైతుల గురించి మాట్లాడారు, మహిళల గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి చెప్పినారు, టీడీపీ వాళ్ళ మోసాల గురించి చెప్పినారు. దాదాపుగా 2 గంటల నుంచి మాట్లాడి ఇంకా నేను మాట్లాడడానికి నాకేం మిగల్సాగా వెళ్ళేవారు. కానీ ఫైనల్గా ఇద్దరు వదిలిపెట్టారు. ఒకటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం నాకు వదిలిపెట్టారు. ఈరోజు ఈ మీటింగ్ వస్తుంటే కూడా అందరూ గమనించినారో లేదో, మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరు. ఈరోజు దారెంబడి పోలీసు వాళ్ళు మా కోసం ఇంత సెక్యూరిటీ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నా. ఎందుకంటే మామూలుగా ఈ మీటింగ్లు వదిలేసింటే ఈ కొండేపి వరకు మాత్రమే తెలిసేది. ఇంతమంది పోలీసులు పెట్టేందుకు ఇదే ప్రకాశం జిల్లా అంతా తెలిసింది. ఎందుకురా అంటే ఈ జనాలను, ఈ ఊపును, ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళ మనమానే అంటున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కూడా. ఎందుకంటే నిజమంటే నాకు బాహుబలి సినిమా చూసేటుంది. సింహాసనంలో చంద్రబాబు కూర్చున్నాడు, ప్రజల ముందేమో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాజకీయం అంటే ఎట్లయిపోయింది అంటే ఒక యుద్ధం మాత్రమే అయిపోయింది. యుద్ధం జరిగినప్పుడు ఆ
నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అవమానాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి. కానీ భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాలు చేయలేం. యుద్ధానికి దిగినప్పుడు అన్నిటికీ తెగించే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, మనం ఓడిపోయినాం ఎన్నికల్లో, 11 సీట్లకే పరిమితమైనాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకోలే. సంవత్సరం రోజుల్లో ప్రతి నిమిషం ప్రజల తరఫున పోరాటమే ఉన్నారు. ఇదే పొదిలిలో పొగాకు రైతుల సమస్యలపైన మాట్లాడినారు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలపైన మాట్లాడినారు, గుంటూరులో మిర్చి రైతుల సమస్యలపైన మాట్లాడినారు, పెరిగిన విద్యుత్ ఛార్జీలపైన కొట్లాడినారు, పిల్లలకు నిరుద్యోగ వృత్తి కావాలని కొట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఒకటే నామస్మరణే, ఒక జగన్మోహన్ రెడ్డి అనే మాట మాత్రమే ఉంది. ఎందుకంటే ఇందాకనే పెద్దలందరూ కూడా సూపర్ 6 గురించి చెప్పినారు. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 సుల్లా. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 జూట తప్ప దాంట్లో నిజం ఉండదు. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక కథ గుర్తు వస్తుంది. ఏంటి నా కథ అంటే గొర్రెపిల్ల కథ. ఒక మనిషి సంఘంలో గొర్రెపిల్లని పెట్టుకొని పోతామంట. పోతా అంటే ముగ్గురికి ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి ఆలోచన అంటే ఆ గొర్రెపిల్లను దొంగతనం చేయాలనుకున్నారట. డైరెక్ట్గా పోయి దొంగతనం చేస్తే కొట్టి చంపుతారు కాబట్టి ఒక ప్లాన్ వేసినారు. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఆ మనిషి గొర్రెపిల్ల పట్టుకొని పోతా అంటే ఒకడు వచ్చి, ఒరి నీ కుక్కపిల్ల బలి ఉంది అని అంట. కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్ల అని అంట. సరే లేదు వాడు వెళ్ళిపోయినాడు. మళ్ళా కొంచెం ముందుకు పోతేనే ఇంకొకటి వచ్చినాడంట. వచ్చి అరే అన్న నీ కుక్కపిల్ల మస్తుందన్నా అని అంట. వాడు మళ్ళా చూసుకొని ఒరి నీ కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్ల అని అంట. మళ్ళా ఇంకొంచెం ముందుకు పోతేనే ఒక ఆడే వచ్చిందట. అన్న నీ కుక్కపిల్ల బలి ఉందన్నా అని అంట. కేవలం నేను గొర్రెపిల్ల అందరూ కుక్కపిల్ల అంటున్నారు, కుక్క తీసి నిజమైన కుక్కపిల్ల అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయినాడంట. వాడు వదిలిపెట్టి పోతేనే ఆ ముగ్గురు వచ్చి ఆ గొర్రెపిల్ల పెట్టుకొని కోసుకొని తిన్నారు. కాబట్టి ఇది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, పథకాలన్నీ ఇచ్చేసినాడు. అసలు ప్రజలకి అందకుండా ఎలా తప్పకడం చేస్తున్నారని మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ రోజు మీరు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేందుకు ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు. ఈరోజు మీటింగ్ పెడితే 50 మందే రావాలి, 500 మందే రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే ఎక్కడైనా ఒక రైతుకు సమస్య వచ్చినా, ఒక మహిళకు సమస్య వచ్చినా, ఒక విద్యార్థికి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగిపోయడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కాదు. ఈ పక్క ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగన్ వచ్చినా, జగన్ పార్టీలో ఉన్నా, మేము వచ్చినా ఈరోజు ఐజీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు ఏ విధంగా విలేజ్లో కట్టడి చేయాలని చూస్తున్నారు. బైకుల్లో వచ్చే వాళ్ళని కొడుతున్నారు, గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు ఫ్లెక్సీలన్నీ తీసేస్తూ ఈరోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేయడం చూస్తుంటే చాలా సిగ్గుచేటని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి పనిచేయాలి. పోలీసులు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. పోలీసులు పేదవాళ్ళ భూములు దొంగలు పెద్దదారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. అందుకే వాళ్ళకి చెప్తున్నాను, ఈవీఎంల వల్ల గెలిచిన మీకు ఇన్ని ఎక్స్ట్రా అవసరమా?
ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరణ కట్టుందని చెప్పిన చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని మనకు అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన స్కీమ్లన్నీ కూడా లబ్ధిదారులైన పేదవాళ్ళకి అందించే ప్రభుత్వాన్ని ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు స్కాములు చేసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ చక్కగా చదువుకొని పేదరికం నుంచి బయటకు పడే విధంగా విద్యార్థులు తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకేం లాభం, ఈ పేదవాడికి చదువు అవసరమా, ఓటేసే పెద్దోడికి మద్యం ఇస్తే చాలు అని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చే ప్రభుత్వాన్ని తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ విధంగా ప్రజల గురించి, ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలి అని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే, ప్రజల్ని ఓట్ల వరకు ఎలా మోసం చేయాలి, ఆ ఓట్లు వేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. ఈరోజు మీరు చూస్తే ఈ కల్తీ ఈవీఎంల వల్ల గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు, పిల్లలకి కల్తీ భోజనం పెడుతున్నాడు. జగనన్నేమో గోరుముద్ద అంటూ 5 రోజులకి 5 రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే, ఈరోజు చంద్రబాబు నాయుడు బొద్దింకు వేసిన భోజనం, జర్రు వేసిన భోజనంతో ఈరోజు ఏ విధంగా చేస్తున్నాడో మీ అందరూ కూడా చూస్తున్నారు. పోనీ క్వాలిటీ మండిస్తానని మందుబాబుని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యంతో వారి ప్రాణాలను ఎలా తీసుకుంటున్నాడో కూడా మీరు అందరూ కూడా కళ్ళలా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. 3 కోట్ల బొమ్మలు ఉన్నాయి చూసారా, చెడు చూడము, చెడు మాట్లాడము, చెడు వినము. ఈ కోటి బొమ్మల్ని చూసినప్పుడు నాకు కూటమిలో ఉన్న 3 నాయకులు గుర్తొస్తారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లల్లాడిపోతున్నా కళ్ళు కల్పించినట్టు చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఈ రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్ష పేపర్లు సరిగ్గా దిద్దక పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు గగ్గోలు పెడుతుంటే, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే, కాలేజ్ పిల్లలంతా వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేసి అరుస్తుంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఈ రోజు మోసం చేస్తున్నారని నిరుద్యోగస్తులు, విద్యార్థులు వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకొని ఏడుస్తుంటే తనకి ఏమి వినపడినట్టు చెవులు మూసుకొని కూర్చొని ఉండడు లోకేష్ బాబు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేసిన, మర్డర్ చేసిన, ముక్కలు చేసిన ప్రశ్నించడు. ఈ రాష్ట్రంలో వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లనే తీసేసి ఈరోజు రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించడు. సుగాలి ప్రీతి గురించి అధికారులకు రాగడానే మొదటి కేసుగా టేకప్ చేయిస్తానన్న పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు. అంటే తనకేమీ పట్టనట్టు నోరు మూసుకొని కూర్చుంటారు. ఈ ముగ్గురిని చూస్తుంటే ఈ 3 కోట్ల వ్యవహారాన్ని గుర్తొస్తుంది. నిజంగా ఎంత బాధాకరమైన సార్ మీరు ఆలోచించండి. సినిమా స్టార్ ని అభిమానించే వాళ్ళు హోనం చేసుకొని, జోబులు చిల్లు పెట్టుకొని, ఆస్తులు అమ్ముకొని, వీళ్ళకి కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేశారా,
ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా? చెప్పిన మాట మీద నిలబడ్డారా? ఇలాంటి వాళ్ళ వెనక వెళ్ళడం కరెక్ట్ అని అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేనిఫెస్టోని అనౌన్స్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మేనిఫెస్టోని పట్టుకున్నారు. ఇద్దరు కూడా బాండ్లను రెడీ చేసి సంతకాలు పెట్టి ప్రమాణం చేస్తున్నాము. 2024 ఎన్నికల్లో మేము గెలవగానే జూన్ నుంచే ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కంటిన్యూ చేస్తూ మేము చెప్పినది కూడా ఎటువంటి ఇది లేకుండా అందరి పేదవాళ్ళకి ఇస్తాము, రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్పిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని మీకు చూస్తే ఈ రోజు ఏరు దాటక ముందు ఏటి వలన, ఏరు దాటిన తర్వాత బోడి వలన చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించారు.